నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ఉల్లాసంగా భోగి పండుగ సంబరాలు మహోత్సవ వేడుకలు. తాడిపల్లిలో సీఎం నివాసం వద్ద నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో సాంప్రదాయ వేషధారణలో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాడపల్లి వెంకన్న ఆలయంలో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సన్నిధిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్న ఎస్డీ గ్రూప్స్ అధినేత కాంజేగుల. అనకాపల్లిలో పాత్రపల్లి వీరు యాదవ్ ఆధ్వర్యంలో సొసైటీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన శ్రీరామ్. సబ్బవరం మండలంలో మేజర్ పంచాయతీ అయిన అంతకాపల్లి పంచాయతీలో అట్టహాసంగా ప్రారంభమైన క్రికెట్ టోర్నమెంట్. గ్రామీణ ప్రాంత యువతకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్న కేపీసీపీఐఆర్ ఊడా చైర్మన్ చొక్కాకుల వెంకటరావు. ముత్యాల ముగ్గులు మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రైతులు పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్ కు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత సీఎం వైఎస్ జగన్ భారతమ్మ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం బసవనలకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో వారిరువురు పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహించారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఊరువాడ ఒక్కటై బంధుమిత్రులు ఏకమై అంబరమంతా సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకుని సుఖ సంతోషాలతో విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటూ ట్వీట్ చేశారు. హలో చెక్ అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాజకీయ ప్రముఖులు, అధికార ప్రతినిధులకు, ప్రజలకు, కళాకారులకు, కళాభిమానులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమం ప్రారంభం కానుంది. మాన్యవరులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జనం మెచ్చిన నేత జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా భారతమ్మతో కూడి మరికొద్ది నిమిషాల్లో సభా ప్రాంగణానికి విచ్చేయనున్నారు. దయచేసి ఆహుతులంతా కూడా ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మనందరికీ వెండితెర, బుల్లితెర, అలాగే సోషల్ మీడియా ద్వారా సుపరిచితులైనటువంటి ఎంతోమంది ప్రముఖ గాయని గాయకులు, రచయితలు ఈనాటి కార్యక్రమానికి, డ్యాన్సర్స్, బహుముఖ ప్రజ్ఞాశాలంతా కూడా అతిథులుగా విచ్చేశారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అన్నింటితో పాటుగా మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ విషెస్ తెలియజేస్తారు. సభా కార్యక్రమం అంతా కూడా మరొక్క 2-3 నిమిషాల్లో ప్రారంభం కానుంది. దయచేసి ఆహుతులంతా ఆశీనులు కావాల్సిందిగా మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి గారిని సభా ప్రాంగణానికి తీసుకురావడానికి వారి ఆ దంపతుల వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వర్యులు సభా ప్రాంగణం. వాడపల్లి వెంకన్న ఆలయంలో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం
వాడపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సంక్రాంతి సంబరాలను ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజులు సాంప్రదాయబద్ధంగా కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి పండుగ పురస్కరించుకుని ప్రభుత్వ విప్ మరియు కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి సాంప్రదాయబద్ధంగా తెల్లవారుజామున భారీ భోగి పిడకల దండలు వేసి భోగి మంటను వెలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక యుగంలో సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని, ఆనాటి తరంలో తెలుగువారి సాంప్రదాయాలను నేటి యువతను తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. మిన్నంటుతూ ఉన్నాయి, అంబరానంటుతూ ఉన్నాయి. ముఖ్యంగా కోనసీమ ముఖద్వారైనటువంటి కొత్తపేట నియోజకవర్గంలో ఈ రోజున సిఆర్సీ ఆటల పోటీలు, సిఆర్సీ సంక్రాంతి సంబరాల పేరుతో రావులపాలెం ప్రధాన కూడల్లో మరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లలకు కావాల్సిన వినోదభరితమైన కార్యక్రమాలే కాకుండా పెద్దలు కుటుంబ పరంగా వచ్చి వీక్షించే విధంగా సిఆర్సీ సేవా సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని వేమల జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గానికి మరి ఇతర ప్రాంతాల నుంచి కూడా అతిథుల్ని, మిత్రుల్ని, బంధువుల్ని, అలాగే శ్రేయోభిలాషుల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సంక్రాంతి మీ అందరి కుటుంబాల వెలుగులు నింపాలని, అలాగే కొత్తపేట నియోజకవర్గం వచ్చినప్పుడు మీ అందరికీ కుటుంబ పరంగా వీక్షించేందుకు అనేక కార్యక్రమాలు పెట్టాం. ముఖ్యంగా ఏదైతే మరి ఎంతో ప్రాముఖ్యంగా ఇచ్చినటువంటి మరి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవాలని, అలాగే మా లొల్లాకులు మీరు చూడాలని, అలాగే కొత్తపేటలో ఎంతో ప్రాముఖ్యతగాంచినటువంటి మరి సంక్రాంతి ప్రబల ఉత్సవం, అలాగే అక్కడ జరిగేటువంటి బాణాసంచా కార్యక్రమం, అలాగే మరి ఏదైతే ఆత్రేయపురంలో పడవల పోటీలు, ఈతల పోటీలు, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో అందులో భాగంగానే ఈ పడవల పోటీలు కూడా అందులో ఇంక్లూడ్ చేసి కొత్తపేట నియోజకవర్గం వచ్చినటువంటి ఎవరికైనా కనుల పండుగగా ఈ సంక్రాంతి ఉండాలనే ఆలోచనతో మరి అందరూ యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే మీరు వేచి చూస్తున్నటువంటి కోడి పందాలతో సహా అన్ని కార్యక్రమాలు కూడా మరి అందరూ వీక్షించి ఈ యొక్క సంక్రాంతి పండుగ మీకు 2024 సంవత్సరం అంతా కూడా మీ జోష్తో పనిచేయడం కోసం మళ్ళీ మీ ప్రాంతాలు మీరు వెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క తీపి గుర్తులుగా మీరు జ్ఞాపకాలుగా ఉండి మరి మీరు ఈ సంవత్సరం అంతా కూడా జోష్తో పనిచేయాలనే ఆలోచనతో మరి కొత్తపేట నియోజకవర్గంలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. అలాగే మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా సిఆర్సీ సంక్రాంతి సంబరాలు వారు లోపల క్లబ్ లో చేసుకునేటువంటి కార్యక్రమాన్ని బయటకు తీసుకొచ్చి కొన్ని వేల మంది వీక్షించే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దినటువంటి మోహన్ రెడ్డి గారు, సెక్రటరీ గారు అశోక్ రెడ్డి గారు, అలాగే మా ప్రజాప్రతినిధులు జడ్పీసీ గారు, ఎంపీ గారు, ఇంకా పెద్దలందరినీ కూడా మరి దీంట్లో అతిథులుగా మాకు కూడా పాలు పంచుకునే అవకాశం ఇచ్చేందుకు వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించాలి. కుటుంబ పరంగా అందరికీ మరి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం. ముందుగా కోనసీమ తిరుమల వాడ క్షేత్రం నుంచి మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా సంక్రాంతి, ప్రత్యేకంగా భోగి శుభాకాంక్షలు. మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం వేల సంవత్సరాల నుంచి దేవాలయాలు, వాటి పరిసర ప్రాంతాలు ఆధారంగానే మన ప్రభుత్వాలు, రాజరిక సంస్థలు కూడా పనిచేసినటువంటి రోజులు. తదుకనకంలో ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియటం లేదు. అంతా ఆధునిక వ్యవస్థతో ఆటలు పాటలు లేకుండా చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి విద్య వగైరాలన్నీ కూడా పిల్లలకి ఇదవుతున్న రోజుల్లో ఈ రకంగా ఒక ప్రత్యేకత చాటుకునేలాగా, నలుగురు సంభాషించుకునేలాగా ఈ కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ ఆలయం తరఫున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీ ద్వారా, ఈ కోనసీమ తిరుమల ద్వారా ఈ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా నిశ్చితంగా పరిశీలించి వాటి యొక్క విశేషాలు అవగతం చేసుకోవాలని మీ ద్వారా కోరుతూ నమో వెంకటేశాయ. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పాత్రపల్లి వీరు యాదవ్ ఆధ్వర్యంలో
ఎస్డీ గ్రూప్స్ అధినేత కాన్రేగుల శ్రీరామ్ చేతుల మీదుగా సొసైటీ క్యాలెండర్ ఆవిష్కరించడమైనది. ఈ సందర్భంగా కాన్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం తరపు నుంచి దివ్యాంగులకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, చిన్న చిన్న సమస్యలకే సతమతమయ్యే సకలాంగులు ఈ దివ్యాంగులలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని చూసి సమస్యలను ఎలా అధిగమించాలో నేర్చుకోవాలని, అన్నీ ఉన్న వికలాంగులకు చేసే సహకారం కన్నా ఇలా ప్రతిభావంతులైన దివ్యాంగులకు సహకరించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ఇందులోనే మాధవ సేవ ఉందని వీరు యాదవ్ నేతృత్వంలో నడుస్తున్న ఈ సొసైటీకి భవిష్యత్తులో కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు పాత్రపల్లి వీరు యాదవ్, కార్యదర్శి మెల్లి చంద్రశేఖర్, పిల్లా లక్ష్మీనారాయణ, కోరుకొండ నాగరాజు, ధూళి శివ తదితరులు పాల్గొన్నారు. 2024 సంవత్సరం ప్రేక్షకులందరికీ, ప్రజలందరికీ కూడా భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు పాత్రపల్లి వీరు యాదవ్ నిర్వహిస్తున్నటువంటి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సమూహం ఆధ్వర్యంలో మరి వాళ్ళు ఎన్నాళ్ళుగానో మరి నూతన క్యాలెండర్ను విడుదల చేయాలని వారి యొక్క కోరిక ఈరోజు నెరవేరినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి తమ్ముడు వీరు మరి నా చేతుల మీదుగానే ఈ యొక్క క్యాలెండర్ని విడుదల చేయాలని నాకు గత 10-15 రోజులుగా కూడా చెప్పడం జరుగుతుంది. మరి అనివార్య కారణాల వల్ల పూర్తి స్థాయిలో మేము విడుదల చేయలేకపోయాం. మరి ఈరోజు మంచిది కాబట్టి భోగి పర్వదినాన ఈ యొక్క విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నూతన క్యాలెండర్ని నేను విడుదల చేయడం జరిగింది. ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వీరు యాదవ్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని, అతను మరింత ముందుకు వెళ్ళాలని, ఎందుకంటే అతను చూసి ఎంతోమంది ఎన్నో నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నీ ఉన్న మనమే ఇంకా వెనకడుగేసే పరిస్థితుల్లో మరి ఆయనకి అంటే నేను గుర్తు చేయకూడదు, అంగవైకల్యం ఉన్నా కూడా అతను అందరికీ ఆదర్శంగా నిలుస్తూ మాలాంటి వాళ్ళని కూడా ఇంకా మోటివేట్ చేస్తున్నాడు. అంటే మేమే చేస్తున్నాం మీరెందుకు చేయరన్నట్టు ఆయన మమ్మల్ని కోచింగ్ చేస్తున్నట్టు కూడా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మరి అతనికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తమ్ముడికి నేను ఎప్పుడు, తమ్ముడికే కాదు తమ్ముడి యొక్క సంస్థకు కూడా నేను ఎప్పుడు అన్ని విధాలా నేను సహాయ శాఖలు అందిస్తానని మరొకసారి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మా సొసైటీ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం యొక్క దివ్యాంగుల క్యాలెండర్ని మరి ఎస్డీ గ్రూప్స్ అధినేత కాన్రేగుల శ్రీరామ్ గారి చేతుల మీదుగా మరి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన మా సొసైటీకి ఎన్నో ఏళ్ళుగా వెన్నుదన్నుగా నిలబడుతూ మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నందున మరి ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఏదైతే మరి 4 ఏళ్ళుగా మేము క్యాలెండర్ మా సొసైటీ నుంచి వేయాలని మరి మేము ఆశిస్తున్నామో మరి ఈరోజు శ్రీరామన్నయ్య ద్వారా మాకు ఆ కథ నెరవేరినందుకు ఎంతో సంతోషంగా మరి ఎంతో ఆనందంగా భావిస్తున్నాం. మరి ఇదే విధంగా మా సొసైటీకి ఇంకా మంచి పేరు వచ్చే విధంగా మా దివ్యాంగులందరికీ సహకరించే విధంగా మరి కృషి చేస్తామని చెప్పి మరి అదేవిధంగా మరి మా దివ్యాంగులందరూ కూడా మరి ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఈ నూతన సంవత్సరం ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా అందరూ కూడా మంచి ఉన్నతంగా అడుగులు వేస్తూ మరి దివ్యాంగులందరూ కూడా ముందుకు వెళ్ళాలని, అలాగే ఏవైతే ప్రభుత్వాలు మరి ఎన్నికలకు వస్తున్నాయో మరి ఏవైతే ప్రభుత్వాలు మరి ఉన్నాయో మీరందరూ కూడా దివ్యాంగుల సమస్యలపై దృష్టి సారించి మరి తక్షణమే సమస్యలు కూడా పరిష్కరించి మరి దివ్యాంగులకి అందరూ కూడా మంచి చేకూర్చే విధంగా ముందుకు అడుగు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నా తోటి దివ్యాంగ సోదరులందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభవరం మండలంలో మేజర్ పంచాయతీ అయిన అంతకాపల్లి పంచాయతీలో వీకేపీసీ పిఐఆర్ ఊడా చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గత 8 ఏళ్లుగా ప్రతి ఏటా భోగి రోజున పంచాయతీలోని యువకులకు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేస్తూ యూత్ ను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ గ్రామాల్లో అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యాంత్రిక జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరూ పెద్దల పండుగలకు గ్రామాలకు చేరుతూ ఉంటారని, ఆ సమయంలో యువతకు మన తర్వాత తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు చేస్తూ కార్యక్రమాలు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు, మాజీ సర్పంచ్ సబ్బవరపు దేముడు, పిఎస్సిఎస్ కార్యదర్శి ఆర్ రమణ, హైటెక్ ముత్యాల నాయుడు, దొరబాబు, దేముడు బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ యొక్క టోర్నమెంట్కి ప్రైజులు అలాగే ట్రోఫీస్ కూడా ఇవ్వబడుతుంది. అలాగే ఆ సొంత గ్రామంలో అందరూ కలవాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా కలిసి ఆ రోజు ఉన్నటువంటి బావమరిది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పలకరింపులు మావయ్యాన్ని పలకరించే విధంగా ఒక తాటిపైకి తెద్దామనేటువంటి ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మరి ఇది ముఖ్యంగా ఆర్థికంగా మేము చేయూతలు ఇచ్చినప్పటికీ దీన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి రైల్వేలు పనిచేస్తూ ఆటల్లో చురుకుగా పాల్గొంటూ మరి రైల్వే కూడా క్రికెట్ ఆడుతున్నటువంటి చీపురుబెల్లి నాయుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుర్రవాళ్ళతో కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొని మరి గ్రౌండ్ అవనివ్వండి, ఈ తాలూకు మొత్తం ఆర్గనైజింగ్ కూడా ఆయన చూస్తూ మరి ఈ విధంగా మేము ఆ టైంకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం అంటే అది ఆయన సల్వే. ఎందుకంటే చీపురుబెల్లి నాయుడు సరిగా నాకు ఎన్ని ఇబ్బందులున్నా హెల్త్ పరంగా దాన్ని కొనసాగిస్తానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి రావడం, మరి ఆయన మనందరి తరఫున ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇలాగే ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగలకు వచ్చినప్పుడు పాత రోజుల్లో కొంతమంది యువకులు కొన్ని పక్కతోవలు పట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ 3-4 రోజులు ఆ పక్కతోవలు పట్టకుండా ఒకే వేదికపై ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా ఒక వేదికపై తీసుకురావడం జరుగుతూ ఉన్నది. వారు కూడా మాకు సహకరించి, ముఖ్యంగా చీపురుబెల్లి నాయుడికి సహకరించి పట్టణం కాకినాడ పెట్రోకెమికల్ రీజియన్ మరి చైర్పర్సన్ గా మరి ప్రమాణ స్వీకారం చేసి మీ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దల బావగారు చొక్కాకుల వెంకటరావు గారికి, అలాగే స్థానిక ఎంపీటీసీ మండల వైస్ ఎంపీపీ ఇంకొక బావగారు చొక్కాకుల గోవింద్ గారికి, ఎక్స్ ఎంపీపీ ముత్యాలరెడ్డి గారికి, ఎక్స్ సర్పంచ్ వీరబాబు గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అప్పారావు గారికి, వార్డు మరి యువకులందరినీ మరి పండుగ వచ్చిందంటే ఉత్సాహపరుస్తున్నటువంటి చొక్కాకుల అనిల్ గారికి, అలాగే మరి యొక్క అంతకాపల్లి, రావులంపాలెం, ఉమ్మోన్పాలెం గ్రామాల యువకులకు, ముఖ్యంగా క్రీడాకారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి బావగారు చొక్కాకుల వెంకటరావు గారు మరి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి మరి ఆ కార్యక్రమానికి చేసినందుకు ఆయనకు మా పంచాయతీ ప్రజలందరి తరపున ప్రత్యేకమైనటువంటి ఆయనకి శుభాకాంక్షలు, అభినందనలు మరి తెలియజేసుకుంటూ మరి మనం చూస్తా ఉన్నాం గత సుమారు 7-8 సంవత్సరాల నుంచి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ మరి బావగారి ప్రోత్సాహంతో, ఆయన యొక్క ఆర్థిక సహాయంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మరి వివిధ మరి చదువుల నిమిత్తం కానివ్వండి, అలాగే మరి ఉద్యోగ నిమిత్తం కానివ్వండి, వివిధ పట్టణాల్లో, వివిధ ప్రాంతాల్లో మరి ఉన్నటువంటి యువకులందరూ కూడా అనకాపల్లి పట్టణంలో వివేకానంద నగర్ లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బీవీ సత్యవతి స్వగృహం దగ్గర భోగి పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో భోగి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనందమయ వెలుగులు తీసుకురావాలని కోరారు. గంగిరెద్దుతో బసవన్న ఆశీర్వాదం పొందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భోగి పండుగ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దేశ ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, అనకాపల్లి జిల్లా ప్రజల మరియు నాయకులు, అధికారులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
కోరు దీవించండి కొడుకులే రమణండి ఏడి వందల వాడంబో రామయ్య రామయ్యోయి చల్లగా చూసి ఏడుగొండల వాడి పేరు చెప్పి రంగన్న బాబు పేరు చెప్పి ఆరోగ్యం ఉండి సంతోషం ఉండి శుభోదయం కలిగి ఆ సమాధానప్పుడు చల్లగా చూసి మా ఎంపీ గారు చేరుకొని ఈ సంవత్సరం ఖర్చు పెడితే మా బాబు గారు పేరు ధర్మ కలిగి దానరాసుని కలిగి అప్పన్న బాబు చల్లగా చూసి ఏడుగొండల వాడి పేరు చెప్పి వెంకన్న బాబు పేరు చెప్పి చెమ్మారప్పన పేరు చెప్పి చక్కగా ఉండి చూడగలిగి ఆ ఎంపీ గారు చూడగలిగి ఆ పేరు మీద కొట్టి 2, 3 4 పారేశాను అబ్బాయి గోయిందని ఏడుగొండల వాడు గోయిందని వెంకన్న బాబు గోయిందని చెమ్మారప్పన గోయిందని చక్కగా ఉండి ఏడుగొండల బాబు గారి పేరు మీద మా ఎంపీ గారి పేరు మీద కృష్ణమూర్తి గారి పేరు మీద బాబు గారు అమ్మగారు ఆరోగ్యం దిమించా అప్పన్నా అందరిని దిమించా ఆరోగ్యం ఉంటారా రాంపావరాజు జంట్లాగా ఉండాలా అమ్మగారికి సంవత్సరం ఎమ్మెల్యే సీట్లు రావాలా మంత్రి గారు ఉంటారా చక్కగా దిమిస్తున్నాయా ఆరోగ్యంగా ఉంటారా సింహాలప్పని భజనేనా అప్పన్న బాబు సేవేనా ధర్మ కలిగి దానరాసుని కలిగి అప్పన్న బాబు చల్లగా చూసి ఏడుగొండల వాడి పేరు చెప్పి వెంకన్న బాబు పేరు చెప్పి చెమ్మారప్పన పేరు చెప్పి చక్కగా ఉండి చల్లగా చూసి ఏడుగొండల వాడి పేరు చెప్పి రంగన్న బాబు పేరు చెప్పి ఆరోగ్యం ఉండి సంతోషం ఉండి శుభోదయం కలిగి ఆ సమాధానప్పుడు చల్లగా చూసి మా ఎంపీ గారు చేరుకొని ఈ సంవత్సరం ఖర్చు పెడితే మా బాబు గారు పేరు చూడగలిగి ఆ ఎంపీ గారు చూడగలిగి ఆ పేరు మీద కొట్టి 2, 3 4 పారేశాను అబ్బాయి గోయిందని ఏడుగొండల వాడు గోయిందని వెంకన్న బాబు గోయిందని సమాధానప్పుడు గోయిందని చక్కగా ఉండి ఏడుగొండల ప్రజలందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భారతదేశం అంతా కూడా అతిపెద్ద పండుగగా జరుపుకునే ఈ 3 రోజుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను క్రొత్త కాంతులను అంటే సంక్రాంతి అంటేనే సరికొత్త కాంతులు సూర్యభగవానుడు తన గమనాన్ని మార్చుకొని ఒక అత్యంత వేగంగా ఒక మంచి కిరణాలతో కాంతి పుంజాలతో ప్రపంచం అంతటికీ కూడా వెలుగునిచ్చే ఈ మకర సంక్రమణం ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఒక ఆనందదాయకమైన శుభదాయకమైన మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ప్రతి ఒక్కరి ఆకాంక్షలు ఆశలు నెరవేరాలని మరి కొత్త అల్లుళ్లతో బావా మరదళ్ళ ముచ్చట్లతో
హరిదాసుల సంకీర్తనలతో, ముంగిట ముత్యాల ముగ్గులతో, గొబ్బెమ్మలతో మరి మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలాగా ప్రతి ముంగిట కూడా కళకళలాడాలని, పాడి పంటలతో రైతన్నలందరూ కూడా మరి పశుపక్షాదులను కూడా మరి ఆదరించి పూజించే ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అనకాపల్లిలో జనసేన పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్చూరు భాస్కరరావు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా భోగి మంటలను ఆయన చేతుల మీదుగా ఆయన మాట్లాడుతూ, భోగి మంటలు మీ జీవితంలోని కష్టాలన్నీ దహించివేయాలని, ఆకాశంలోని ఎగిరే పతంగుల్లా ఎప్పుడు మీరు అన్నింటిలో పైకి ఎదగాలని కోరారు. అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన పార్టీ నాయకులకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున జనసేన నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి సంక్రాంతి వేడుకలు మొదలెట్టాం. నిన్న కసింకోట మండలంలో మా పార్టీ ఆదేశాల ప్రకారం ఈ 3 రోజులు కూడా అటు కసింకోట మండలంలో నిన్న సంక్రాంతి వేడుకలు చేశాం. ఈరోజు టౌను పార్టీ ఆఫీస్ కలిపి పార్టీ ఆఫీస్ దగ్గర భోగి మంటలు ఏర్పాటు చేశాం. అలాగే సాయంత్రం అనకాపల్లి మండలంలో కూడా ఈరోజు సాయంత్రం మళ్ళా సంక్రాంతి వేడుకలు పెట్టాం. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఈ 3 రోజులు కూడా కాన్స్టెన్సీలో ఉండి పండుగ వాతావరణంలో ప్రతిదీ ఇక్కడ పార్టిసిపేట్ చేసేదానికి మేము వర్కౌట్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పార్టీ ఆఫీస్ కాడ భోగి మంటలకు వచ్చిన పార్టీ నాయకులందరూ కూడా పంచి షర్ట్తో వచ్చారు. చాలా సంతోషం. ఈ రాష్ట్రం రాక్షస పాలన నుంచి సుభిక్షమయ్యి ఈ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి అందరూ కూడా మంచి ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటూ, అలాగే మంచి పరిపాలన అందించి మీరందరూ బాగుండాలంటే రాష్ట్ర నాయకత్వం కూడా బాగుండాలి. కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు ఐకమత్యంతో పోటీ చేసే ఏ వ్యక్తినైనా 2 పార్టీల్లో ఎవరికి ఇచ్చినా దగ్గరుండి గెలిపించాలని చెప్పి ప్రతి కాన్స్టెన్సీలో ఉండే జనసేన కార్యకర్తలు అందరూ కూడా మన నాయకుడు లక్ష్యం నెరవేరే విధంగా మన అందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే అనకాపల్లి కాన్స్టెన్సీ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తలపెట్టిన ప్రజా దీవెన యాత్ర 2వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండల పరిధి చిన్న శంకర్లపూడి, పెద్ద శంకర్లపూడి, లంపకలోవ, ఉత్తరకంచి గ్రామాల్లో కొనసాగిన ప్రజా దీవెన యాత్రలో ఎమ్మెల్యే పర్వతకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పెట్టారు. గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజా దీవెనలు పొందుతూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు. గ్రామ వీధులన్నీ జనసంద్రంలో కిక్కిరిసి అడుగడుగున మహిళలు తమ అభిమాన నేతకు హారతలిచ్చి మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు, అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు, అధిక సంఖ్యలో పర్వత అభిమానులు పాల్గొన్నారు. నా పేరు పిల్లా కొండలరావు. నేను శంసంగల్పూర్ గ్రామ ఎంపీటీసీని. నేను పర్వత ప్రసాద్ గారి ముఖ్య అనుచరుడిని. ఇవాళ పర్వత ప్రసాద్ గారికి టికెట్ ఇవ్వకుండా ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు వేరే వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆ వ్యక్తి ఆల్రెడీ ముందు గతంలో ఒకసారి 2014 ఎమ్మెల్యే అవి లాస్ట్కి తోడల్ని ఇద్దరు కలిపి టికెట్ అమ్మేసుకుని ఆయన టీడీపీ పార్టీలోకి పోయాడు. అలాంటి వ్యక్తికి జగన్ గారు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. ఇది మేము అందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఈ వైఎస్ఆర్ పార్టీలో ఆయనకి ఇన్ఛార్జ్ బాధ్యత టికెట్ ఇస్తే ఆయన గెలిచాక మళ్ళీ ఈ పార్టీలో ఉంటాడని నమ్మకం మాకు లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ముందు పోయిన వ్యక్తి కాబట్టి జగన్ గారు ఆచి తూచి అడిగేసి
పర్వత ప్రసాద్ గారిని గుర్తించి ఆయన సేవలు మేము అందరూ గుర్తించాం. ఆయన మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయన సేవలు మేము ఎప్పుడు గుర్తించాం. ఆయన మమ్మల్ని గుర్తించాడు. ఈ నియోజకవర్గానికి పనిచేసే నాయకుడు కావాలి. ఆ నాయకుడు పర్వత ప్రసాద్ ఒక్కడే. ఎందుకంటే ఆయన ఎంతోమంది నాయకులు ఎమ్మెల్యేలు చూసాం. మేము ఆల్రెడీ ముందు తెలుగుదేశంలో చూసాం, ఆయన కాంగ్రెస్లో చూసాం, అందరినీ చూసాం. పర్వత ప్రసాద్ గారు లేని వ్యక్తి ఎమ్మెల్యే అవేక ఆయన మాకు చేసిన మా ఊరికి చేసిన పనులన్నీ మంచి పనులు చేశారు. జీజీఎంపీలో రోడ్లు వేయించుకున్నాం. ఆయన ఇచ్చిన గ్రాంట్లో మేము రోడ్లు డ్రైన్లు అన్నీ వేయించుకున్నాం. మా ఊరు చాలా సుఖంగా ఉంది. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ జగన్ గారు ఆలోచించి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చిన రేపు పొద్దున్న బీఫామ్ పర్వత ప్రసాద్ గారికి ఇచ్చి టికెట్ ఆయనకి ఇస్తే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ ఎంపీటీసీలు సర్పంచ్ అందరూ ఆయన గెలుపు మా భుజస్కంధాలపై వేసుకుని ఆయన గెలిపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక నమ్మకమైన పార్టీ. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి గతంలోంచి ఆయన వెనకాల జగనన్న పుట్టిన కాంచి ఈ పార్టీ పుట్టింది. ఈ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరిని నమ్మకస్తులు ఉన్న వాళ్ళని ద్రోహం చేయదు. ఆ నమ్మకంతో ప్రతి ఒక్కరు పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా పార్టీ ద్రోహం చేయకుండా ఆలోచించి పార్టీ పనిచేసే నాయకులు తప్పకుండా వాళ్ళని కాపాడి మళ్ళీ ఏదో జాబ్ ఇదని అనుకుంటా ఎవరుండే వాటిలో వాళ్ళని ఉండవలసిందిగా నమ్మకంగా పార్టీని వీడిపోయే వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా పార్టీ పనిచేసే వాళ్ళని ఇచ్చి పార్టీని కాపాడుతూ పార్టీకే పనిచేసే వాళ్ళు ఎప్పుడు మర్చిపోకుండా నడిపించే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అలాగే గతంలో ఈ పార్టీని పట్టుకున్నటువంటి నాయకులు ఎవరిలో కూడా మర్చిపోకుండా జ్ఞాపకంగా గుర్తు పెట్టుకొని మళ్ళీ ఆ ముందుకు సాగించాలని చెప్పేసి మా ఎమ్మెల్యే అయిన పర్వత ప్రసాద్ గారిని కూడా ముందుకు సాగించాలని ఈ పార్టీ యొక్క ఘనత సాటి చెప్పుకుండేందుకు చేస్తారని చెప్పేసి ఈ పార్టీ తరఫున మేము చెప్పుకోవాలని చెప్తున్నాం. దీన్ని బట్టి మీరు పార్టీ జాగ్రత్తగా ఆలోచించి చూసి అడుగు ముందుకు వేయాలని చెప్పి కోరుకుంటూ మరి పార్టీ నాయకులకి అలాగే జగనన్నకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక్షసుల పాలనకు త్వరలోనే ప్రజలు చర్మగీతం పాడుతారని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కూటమిల ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, అదేవిధంగా మా జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి, మా తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ గారికి, పిఏసీ సభ్యులు పంతం నానాజీ గారికి, ముత్తా శశిధర్ గారికి, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారికి అందరికీ పేరు పేరున భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ మనందరికి కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ భోగి మంటల్లో ఈ తుప్పుపట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని తగలేసి రానున్న వచ్చే సంక్రాంతికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో మనందరూ కూడా ఉంటామని, ఈ బ్రిటిష్ పాలన లాంటి వైసీపీ అరాచక పాలన ఈ సంక్రాంతితో ముగుస్తుంది. కాబట్టి 2024 జనరల్ ఎలక్షన్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటై సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు కింద ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. పాతపట్నం మండలం కేంద్రంలో నాన్ లోకల్ అయిన ఎమ్మెల్యే రెడ్డి శాంతికి టికెట్ ఇస్తే ఓడిస్తాం 5 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తీర్మానం చేశారు. నియోజకవర్గంలో స్థానిక అభ్యర్థిని రంగంలోకి దింపాలని, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించాలని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నేతలు తీర్మానించారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతికి ఈసారి మళ్లీ బరిలోకి నిలిపితే అపజయం తప్పదని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కోశాధికారి లోతిగడ్డ తులసి వరప్రసాదరావు ఆధ్వర్యంలో పాతపట్నంలో సమావేశమైన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఏకాభిప్రాయ తీర్మానాన్ని అధిష్టానానికి పంపించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పాతపట్నం, మెల్యపుట్టి, హిరమండలం, లక్ష్మీ నర్సుపేట, కొత్తూరు మండలాలకు సంబంధించిన పలువురు సీనియర్ నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీల ప్రతినిధులు అందరూ కలిసి ఎమ్మెల్యే రెడ్డి శాంతిని వ్యతిరేకించి అసమ్మతి వ్యక్తం చేశారు. అలాగే పాతపట్నం జడ్పీటీసీ గారు,
అలాగే తిరుమండలం ఎంపీపీ ప్రతినిధి గారు, కొత్తూరు ఎంపీపీ గారు, మరియు ఎల్లంపేట నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరియు మిర్యాపూర్ నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, అలాగే పార్టీ గతంలో పార్టీని ప్రజల మీద చేసుకున్నటువంటి సీనియర్లు ఎంతోమంది ఇక్కడికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆపరేటివ్ డైరెక్టర్లు, పార్టీ పదవులు ఉన్నటువంటి వ్యక్తులు, అన్ని హోదాల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి సుమారు 200-300 మంది ప్రజాప్రతినిధులు అందరూ వచ్చున్నారు. వాళ్ళకి అలాగే మీ మీడియా మిత్రులకి అందరికీ వేదికను అలంకరించినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు, అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు అందరికీ కూడా నా ధన్యవాదాలండి. అలాగే మన ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పాతపట్నం నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలలో వెనుకబడిన నియోజకవర్గం ఏది అంటే మన పాతపట్నం. కానీ ప్రతి ఒక్కరు వలసత్వంగా వచ్చి ఇక్కడ నాయకత్వం వహించి పాతపట్నం వెనుకబడినటువంటి నియోజకవర్గం దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడమే కానీ ఇప్పటి వరకు మనకి ఎంతమంది వచ్చినా కూడా పాతపట్నాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం కోరుకుంటున్నామంటే వలసత్వాన్ని తీసేసి మన స్థానికత్వాన్ని కోరుకుంటున్నాం. అదే కదా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం ఎవరికి స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళని మనం గెలిపించే ప్రయత్నం చేస్తాము, గెలిపిస్తాం కూడా. ఇంతకుముందు చాలా నాకు తెలిసి అంటే 10 సంవత్సరాలు ఇంకా ఇంతకు ముందు నుంచి కూడా ఈ అన్ని మిగతా ఇప్పుడు నియోజకవర్గాల్లో స్థానికంగా ఎవరుంటే వాళ్ళకే నాయకత్వాన్ని అక్కడ ఇస్తున్నారు. కానీ మన పాతపట్నానికి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే వలస వాళ్ళని తెచ్చి మనకి ఇక్కడ నాయకత్వాన్ని చూపించడం అనేది జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు వలసత్వం పార్టీ కోసం చాలా కష్టపడి మనం చెప్పాడు, నాకు అందుకు చెప్తున్నాను మీకు. కష్టపడి చేసిన తర్వాత ఆయన ఒకరోజు వెళితే ఎమ్మెల్యే గారు ప్రశ్నించారండి, ఎవరు నువ్వు, ఏ ఊరు మీద అనేసి. ఇంకా అది ఒక చిన్న ఉదాహరణ మాత్రం. మరి ఎవరమో తెలియకపోతే, ఏ ఊరో తెలియకపోతే, మన సమస్య అర్థం కాకపోతే, దానికి పరిష్కారం ఏమిటో తెలియకపోతే, మనం పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు వస్తే కానిస్టేబుల్ నమస్కారం చేయాలో, ఎస్ఐకి నమస్కారం చేయాలో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటర్ బాయ్కి నమస్కారం చేయాలో కనీస జ్ఞానం మనకు లేకపోతే ఎట్లా? కాబట్టి వివరాలు తెలిసి, ప్రజల మనోభావాలను గుర్తించి, ప్రజల సమస్యల పరిష్కారాన్ని కనుగొనేటువంటి నాయకత్వం మనకి ఇవాళ అవసరం. ప్రజలందరికీ తెలిసినటువంటి వాడు చాలా మంది మన నియోజకవర్గానికి వచ్చారు. విజయరామరాజు లాంటి లెజెండరీ లీడర్ వచ్చాడు. పాతపట్నం కాన్స్టిట్యుయెన్సీ ఏమైనా అభివృద్ధి చెందిందంటే ఆ మహానుభావుడు వల్లే. కానీ ఒక్కసారి ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన వెనక నడిచినటువంటి కార్యకర్తలు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? మా సమస్య ఉందని ఎవరికి చెప్పుకుంటారు? ఆయన మట్టుకు ఆయన స్వగ్రామం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరి వెనక తిరుగుతారు? స్థానికేతరులు రావడం వల్ల ఆ పూటకి పబ్బగా జరుపుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ పనులు, వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటారు. ఈ నూతన సంవత్సరంలోని తెలుగు ప్రజల పెద్ద పండుగగా పిలువబడుతున్న భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల పండుగను రాష్ట్ర ప్రజలు ఎంతో ఘనంగా వారి కుటుంబ సభ్యులతోనే నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగానే అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మనసాల భరత్ కుమార్, కాండ్రేగుల యశ్వంత్, వేగి తిరునాథ్ వారు మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్కి, పార్లమెంట్ సభ్యురాలు బిశెట్టి వెంకట సత్యవతి మరియు అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ, నాయకులకి, అధికారులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే మన వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో మరియు అమర్నాథ్ గారు, అలాగే పార్లమెంట్ సభ్యురాలు సత్యవతమ్మ గారి ఆశీస్సులతో మా అనకాపల్లి ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఈ పథకాలు మా అనకాపల్లి ప్రజలందరికీ ఇదే విధంగా రానున్న 5 సంవత్సరాల్లో కూడా అందాలని, మా ప్రజలందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే మా ప్రజలందరికీ నా తరపు నుంచి కూడా భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. పథకాలన్నీ అంది ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా సుఖంగా ఉంటారని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఇట్లాగే మా అనకాపల్లి ప్రజలకి ఎప్పుడూ ఉండాలని, రానున్న రోజుల్లో వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా మా అనకాపల్లి ప్రజలు ఆశిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అంతా చక్కగా ఆనందంగా ఈరోజు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు సంక్రాంతి పండుగ ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే అందరూ ఆరోగ్యాలతో ఉండి పాడి పంటలన్నీ బాగా వచ్చాయి ఈ సంవత్సరం. కాబట్టి అందరూ పండగ బాగా జరుపుకొని మా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీరందరూ ఆశీర్వదించాలని, అలాగే ఈరోజు మన అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్సార్ భరత్ అన్నయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అన్నయ్య ఉండి అందరికీ ఈరోజు మా యూత్ కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తను వచ్చి తెలపడం మా యూత్ కమిటీ వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ధన్యవాదాలు. అనకాపల్లి యూత్ అధ్యక్షుడిగా నా పేరు వేగుతున్నాడండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, గుడివాడ అమర్నాథ్ గారికి, సత్యవతమ్మ గారికి, అనకాపల్లి ప్రజలందరికీ యూత్ అధ్యక్షుడిగా అందరూ కనుమ, సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలుపుతూ అనకాపల్లి ప్రజలందరూ, వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రానున్న మళ్ళీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి గెలిచి అందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ యూత్ అధ్యక్షుడు వేగుతున్నాను. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను, పల్లె వాతావరణాన్ని అనుకరిస్తూ సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ వేదిక వద్ద బొమ్మల కొలువు, కొబ్బరి చెట్టు, ధాన్యం గాదే, కొమ్మదాసర్లు, హరిదాసులు, ఎడ్ల బండ్లు, వరికుప్ప, నీటి మడుగు, కోలాటాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా తపోవనం స్వామీజీ భోగిమంట వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్, పిఆర్ఓ దామేర కృష్ణారావు, ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారులు కంచుమూర్తి, పోల్నాటి లక్ష్మీనారాయణ, ఎం గణపతి, భక్తులు, స్థానికులు, అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో కరెంట్ ఆఫీస్ వీధిలో స్వర్గీయ బుద్ధ చిన్న సూర్యనారాయణ మ్యాంగో ఎగుమతుల వ్యాపారం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బుద్ధ రాజేష్, బుద్ధ సూర్యప్రకాష్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భోగి పండుగను పురస్కరించుకుని పేదలకు 200 మందికి చీరలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆస్క్ ఇంజనీరింగ్ కాలేజీ అధ్యక్షులు కొణతాల బాలసుబ్రహ్మణ్యం విచ్చేశారు. ముందుగా కీర్తిశేషులు బుద్ధ చిన్న సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ వచ్చిన పేదలకు కొణతాల బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్ధ మోహన్, బుద్ధ సంతోష్, కొమ్తాల మాధవ, బుద్ధ జగదీష్, పేలాహరి, పొడ్డెడ వెంకట్రావు, పిన్నింటి కనకారావు, బుద్ధ శంకర్ తదితరులు పాల్గొన్నారు. చూడు రామ్మ రామ్మ రా బుద్ధ చిన్న సూర్యనారాయణ గారి 18వ వర్ధంతి సందర్భంగా మా తండ్రి గారి వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు సుమారు 200 చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆయన గతంలో అనకాపల్లి నుంచి బీహార్, కలకట్టా, వర్షా మ్యాంగో ఎక్స్పోర్ట్ చేసేవారు. మరి ఆయన జ్ఞాపకార్థం మరి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి ఆస్క్ ఇంజనీరింగ్ కాలేజీ అధ్యక్షులు కొణతాల బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా పేద ప్రజలకు మరి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా చీరలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో పలు గ్రామాల్లో కేడీపేట, ఏఎల్పురం, నాగపురం గ్రామాల్లో ధనుర్మాసం ప్రారంభం నుండి భోగి రోజు వరకు మేలుకొలుపు కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా సిహెచ్ నాగాపురం గ్రామంలో తారకరామ భజన బృందం ప్రెసిడెంట్ ఎర్లపాటి రామ గణేష్ మాట్లాడుతూ, మా గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ధనుర్మాసం ప్రారంభం నుండి ముగింపు వరకు భోగి రోజు వరకు తెల్లవారుజామున లేచి స్నానపానాలు చేసి భక్తి శ్రద్ధలతో శ్రీరాముల వారి చిత్రపటాన్ని పల్లకి మీద ఊరేగించుకుంటూ గ్రామంలో ఉన్న అన్ని వీధులు తిరుగుతూ శ్రీరామ సంకీర్తనలు పాడుతామని తెలిపారు. భోగి రోజున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఎవరికి తోచిన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పన సత్యబాబు, అప్పన నాగేష్, లంకలో నారాయణ భజన బృందం భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ అండి. నా పేరు రామ్ గణేష్, మాది సిహెచ్ నాగపురం, గొలుగొండ మండలం, అనకాపల్లి జిల్లా. మేము ధనుర్మాసం ప్రారంభం నుండి కూడా ఈ రోజు వరకు అంటే నెల రోజులు కూడా ఈ మినిస్టర్తో ఈ మేలుకొలుపు కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. మేలుకొలుపు కార్యక్రమం ధనుర్మాసం ప్రారంభం నుంచి కూడా తెల్లవారుజామున లేచి శ్రీరాముడి చిత్రపటాలు ఊరంతా ఊరేగిస్తూ ఊరంతా తిప్పి శ్రీరాముడికి ఈరోజు అన్న సంతర్పణ కూడా ఈ నెల రోజులు చేసిన మేలుకొలుపు తర్వాత ఈరోజు భోగి రోజున అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా మా తారకరామ భజన బృందం 30 మంది సభ్యులతో
ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేస్తారు. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇలాగే చేస్తాం. అలాగే మాకు ఆ శ్రీరాముడు ఎల్లవేళలా మమ్మల్ని మా ప్రజల్ని కూడా కాసి కాపాడాలని మరి కూర్చు సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రజలంతా సిరి సంపదలతో సుభిక్షంగా ఉండాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా ఈ సంక్రాంతి శుభవేళ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు కలకాలం నిలుపుకోవాలని కోరారు. రైతుల వద్దనున్న ధాన్యాన్నంతటినీ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వెంటనే వారికి డబ్బులు చెల్లిస్తోందని, దీనివల్ల రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఉద్యోగుల దీవెనలు, ప్రజలందరి అండదండలు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎల్లప్పుడూ ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, జెడ్పీ సీఈఓ రాజ్ కుమార్, డిపిఓ శ్రీధర్ రాజా, శ్రీకాకుళం జెడ్పీ వైస్ చైర్మన్ జగన్మోహన్ రావు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎమ్మెల్యన్ రాజు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సూర్యనారాయణ రాజు, ప్రజాప్రతినిధులు, జెడ్పీ సిబ్బంది పాల్గొన్నారు. ఆ దేవుడు ఆశీస్సులు ఈ ప్రతి కుటుంబం మీద ఉండాలని, మరి ఎక్కడ విదేశాల్లో ఉన్న తెలుగువారు అందరూ కూడా మీరు కూడా మన తెలుగు సంస్కృతి ఉట్టిపడేలాగా మీ ప్రాంతాల్లో ఈ సంక్రాంతిని పండుగను జరుపుకుంటారని, ఎక్కడున్నప్పుడు కూడా తెలుగువారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ఎప్పుడూ కూడా ఆ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మరి ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం మీద దేవుడు ఈ ప్రభుత్వం మీద ఉండాలని, ఈ ప్రజానీకం మీద ఉండాలని, అలాగే ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఏదైతే ఈ సంక్రాంతి సంబరాల్ని మరి అందరికీ కూడా ప్రతిబింబించే విధంగా, ముఖ్యంగా మా జిల్లా పరిషత్ సిబ్బంది అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న బిల్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం వారికి కూడా బకాయిలన్నీ చెల్లించి కుటుంబాల్లో కూడా అందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఈ పండుగను ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని, ఈ ప్రభుత్వం పట్ల ప్రతి ఒక్కరికి ఆదరణ ఉండాలని మరి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా మా స్నేహితులు, మా సహచర జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ గారు పాల్గొనడం, వారితో పాటు అనేక మంది పెద్దలందరూ కూడా శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు అని, అలాగే మా గలం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నాయుడుబాబు గారు, ఇక అనేక మంది ప్రజాప్రతినిధులు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మా సునాడు పుల్లాజు గారు, ఇక అనేక మంది పాల్గొనడం, మరి అందరూ కూడా ఈరోజు, ఎందుకంటే ఈరోజు నుంచి మరి ఈరోజు సెలవు దినం అయినప్పటికి కూడా మరి అందరం కూడా ఈరోజు మా సిబ్బంది కానీ మేము కానీ అందరం కూడా వచ్చి ఇవాళ సంబరాల్లో పాల్గొని ఈ సంబరాల ద్వారా మన సంస్కృతి ఉట్టిపడేలాగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యంగా మా జిల్లా పరిషత్ సిబ్బంది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ఉల్లాసంగా భోగి పండుగ సంబరాలు, మహోత్సవ వేడుకలు. తాడిపల్లిలో సీఎం నివాసం వద్ద నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో సాంప్రదాయ వేషధారణలో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాడపల్లి వెంకన్న ఆలయంలో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సన్నిధిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్న ఎస్టీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల. అనకాపల్లిలో పాత్రపల్లి వీరు యాదవ్ ఆధ్వర్యంలో సొసైటీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన శ్రీరామ్. సబ్బవరం మండలంలో మేజర్ పంచాయతీ అయిన అంతకాపల్లి పంచాయతీలో అట్టహాసంగా ప్రారంభమైన క్రికెట్ టోర్నమెంట్.
గ్రామీణ ప్రాంత యువతకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్న KPCPIR ఊడా చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.